నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతోమంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. ధర్మబద్ధంగా జీవితం గడిపితే మనకు పుణ్యలోకాలు లభిస్తాయి అని పురాణ వచనం. మరి దానికి అనుగుణంగా చాలామంది కూడా ప్రతినిత్యం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. మరి వాళ్ళ సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా లహరి రాస్తున్నారు. దేవతలకు ఆకలి దప్పులు ఉండవు కదా, మరి నైవేద్యాలు ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దేవతలకు నిజంగానే ఆకలి దప్పులు ఉండవు. మరి అమృతం ఎందుకు? వాళ్ళంతా కూడా అమృతపానంలో ఆనందాన్ని అనుభవిస్తున్నారు కదా. సోమపీఠో భవతి, వాళ్ళంతా కూడా సోమపానం చేస్తారుగా. అంటే అర్థం, ఈ దేహంలో ఉండేటటువంటి అనేక ఇంద్రియాలు ఇవన్నింటికీ దేవతా స్వరూపాలే అని చెప్పాలి. మనం తీసుకునే ఆహారం ఈ దేవతా స్వరూపాలైనటువంటి సర్వ ఇంద్రియాలకు ప్రత్యక్షంగా అందచేయబడదు. మరి ఎలా అందుతుంది? పరోక్ష ప్రియా ఇవ హి దేవా, పరోక్షంగా అందజేయబడుతుంది. శరీరం అనబడే సాధనం పదార్థాన్ని స్వీకరించి శక్తిగా మార్చుకున్నప్పుడు ఆ శక్తి ద్వారా ఇంద్రియాలు పనిచేస్తాయి. ఇంద్రియాలు దైవస్వరూపం. దేవతలు దివ్యమైనటువంటి స్వరూపం కలవారు. ఈ చెయ్యి శక్తితో కూడుకుని ఉన్నదా? ఉన్నది. శక్తి దైవస్వరూపం. మరి చెయ్యి ఇది యంత్ర సాధనం. చేతి ద్వారా అన్నాన్ని ఇలా మనం కలుపుకున్నప్పుడు చెయ్యి తింటుందా? తినదు. ఇది మనం తీసుకోవాలి. లోపల యంత్రం దీన్నంతా కూడా ఆహారంగా మార్చి శక్తిగా మార్చినప్పుడు ఆ శక్తి రక్తాల ద్వారా, ధమనుల ద్వారా, శిరల ద్వారా 72,000 నాడుల ద్వారా ప్రవహించి ఈ చేతిని బలోపేతం చేస్తుంది శక్తి. అలాగే దేవతలకు కూడా ఏకో విష్ణుం మహర్భూతం పృథగ్భూత నియనేశక త్రీన్లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుగ వ్యజ అని వాయుపురాణం వర్ణిస్తుంది. విష్ణు పురాణంలో కూడా ఈ శ్లోకం ఉంది. శ్రీమన్నారాయణమూర్తి నైవేద్యంగా సమర్పించినప్పుడు దాన్ని ఆయన తింటాడా? తినడే. మనలో ఉండేటటువంటి జీవస్వరూపము, ప్రాణస్వరూపాలు, అందరిలో కూడా ఉండే ప్రాణస్వరూపాల రూపంలో ఆఘ్రాణ రూపంలో స్వీకరిస్తాడట. కనుక స్వామివారి ముందర పెడితే అది నైవేద్యం అవుతుంది. దానిని మళ్ళీ మనం స్వామివారు మనకు అనుగ్రహించినటువంటిదిగా భావన చేసి తీసుకున్నప్పుడు ప్రసాదం అవుతుంది. దేవతలు తింటారా? తినరే అని అడిగేటటువంటి వ్యక్తి కేవలం భౌతికవాది అని చెప్పాలి. ఒకటి ఒకటి 2 అవుతుంది అని చెప్పేటటువంటి వాడికి ఇలా అర్థమవుతుంది. ఒకటి కూడా ఒకటే అవుతుంది అనేటటువంటి ఆధ్యాత్మిక కోణంలో అప్పుడది నైవేద్యం అవుతుంది, ఆ తర్వాత అది ప్రసాదం అవుతుంది అని చెప్పుకోవాలి. ఇంత వివరణ ఈ ప్రశ్నకి ఇలా అవసరమే. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సుందర్ రాస్తున్నారు. భగవంతుడిని గురువుగా భావించి ఆరాధించవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. భగవంతుడే పరమదైవం, అతడే మొదటి గురువు, ఆది గురువు అని చెబుతాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. శివులకు ఉండే పూర్వ స్వరూపము, మొట్టమొదటి స్వరూపము దక్షిణామూర్తి స్వరూపం. కాబట్టి ఆయన గురువు అవుతున్నాడు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ విష్ణు స్వరూపాదులన్నీ కూడా గురువుగానే మనకు వాంగ్మయం వర్ణిస్తుంది. కాబట్టి అలా కూడా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అక్కడ కూడా గురుస్వరూపమే. కనుక భగవంతుడిని మనం గురువుగా ఆరాధించవచ్చునా? ఆరాధించాలి.
ఇదే మనకు సంప్రదాయం చెప్పే అంశం. మనకు ఆ వేదం ఏం చెబుతుంది అంటే, వేదమనూచ్యాచార్యోంతే వాసిన మనుషాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమద ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతుం మావ్యవత్సేత్సి సత్యాం న ప్రమదితవ్యం అంటూ ప్రారంభించినటువంటి వేదాంగ శిక్ష మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని ఇలా కొనసాగింపబడుతూ ఉంటుంది. ఇక్కడ ఆచార్యదేవో భవ, దైవం ఎవరు, భగవంతుడు ఎవరు అని చెబుతూ అమ్మ, నాన్న, గురువు అందరూ కూడా దైవ స్వరూపాలే అని వర్ణిస్తుంది. అవునా కాదా? కనుక భగవంతుడిని మనం గురువుగా స్వీకరించాలి. ఆయన మనకు ప్రత్యక్షంగా ఏది ఉపదేశం చేసే స్వరూపంలో లేడు కనుక ఆయన మాటలను చెప్పేటటువంటి వాడు గురువు, ఆయన బోధనలు వివరించేటటువంటి వారు తల్లిదండ్రులు. వారి మాటలు వినాలి. భగవంతుడినే గురువుగా స్వీకరించవచ్చును, ఏ అనుమానము అక్కరలేదు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా భూషణ్ రాస్తున్నారు, ప్రదోషం అంటే ఏమిటి, ఏ రోజుల్లో వస్తుంది, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రత్యేకించి సాయంత్రం సమయంలో సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే ముందు ఉండే కాలానికి ప్రదోషకాలం అని పేరు. ఎటువంటి దోషము లేనటువంటి కాలం ఇది. ఇది ఒక అర్థం. ప్రయుక్తమైనటువంటి దోషం ఉండేటటువంటి కాలం ఇది రెండవ అర్థం. ప్రయుక్తమైన అంటే విశేషమైన ఏదో ఒక తెలియనటువంటి దోషం ఆవరింపబడి ఉన్నటువంటి కాలం ప్రదోషకాలం. కనుక ఆ సమయంలో కూర్చోవాలి. సూర్యాస్తమయంలో అంటే వెలుగులు అంతరించి చీకట్లు ముసురుకునే ముప్పిరికొనేటటువంటి ఆరంభ సంధి కాలాలలో ఒక తెలియనటువంటి ప్రకృతి చైతన్యంతో ఉండేటటువంటి మార్పు శరీరానికి అవగతమవుతుంది. శరీరం ఈ మార్పును గుర్తిస్తుంది. ఈ సంధి కాలంలోనే సంధ్య అనే ప్రక్రియ పేరిట ఒక యజ్ఞం చేయాలి అంటుంది సనాతన సంప్రదాయం. కూర్చుని ధ్యానం చేయాలి అంటారు ఆధునికులు. ప్రదోషం ప్రతిరోజు ఉంటుంది. శనివారం శని ప్రదోషం. ఇలా శనివారమే శని ప్రదోషం ప్రత్యేకంగా ఒకటి చెప్పారు 7 కూడా. మిగతా ప్రదోషాలన్నింటికీ కూడా లేని ప్రత్యేకతని శని ప్రదోషం ఎందుకు చెప్పారంటే, శని మంద గుణానికి ప్రతీక. మన శరీరంలో ఉండేటటువంటి మెటబాలిజం అంటే కణ విభజన వ్యవస్థ అనుక్షణం 2, 4, 6, 16 ఇలా విభజన పొందుతూ ఉండేటటువంటి కణ విభజన వ్యవస్థ శనివారం నాడు కొద్దిగా స్తంభీభూతమై నెమ్మదిగా మందకొడిగా కొనసాగింపబడుతుంది. ఈ దోషం ఈ సాయంత్రం సమయంలో 48 నిమిషాల కంటే పూర్వం కొంచెం అధికంగా ఉంటుంది కనుక శని ప్రదోషం. ఈ సమయంలో ఈ దోషం పోయే నిమిత్తమై శివారాధన చేయాలి, సంధ్యావందనం చేయాలి, గాయత్రీ మంత్రం జపం చేయాలి, చేతిలో నీరు తీసుకుని అర్ఘ్యప్రదానం చేయాలి. ఆ పిమ్మట ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అంటూ జపం మంత్రం వీటిని చేయాలి. ఇందువలన ఉచ్చారణ వలన బ్రహ్మ మంత్రోచ్చారణాదుల వలన శరీరంలో చైతన్యం పెరుగుతుంది. మందకొడితనం బద్ధకం తొలగిపోతాయి. జీవ చైతన్యం యథాస్థితికి చేరుకుంటుంది. ఉత్సాహంతో ఉంటాం. కనుక ప్రదోషం ప్రతిరోజు ఉంటుంది. ప్రత్యేకించి శనివారం శని ప్రదోషం అని చెబుతారు. అలాగే త్రయోదశి తిథి, మంగళవారం ఇలా వచ్చిన రోజులలో కూడా ప్రదోష తిథి అని చెబుతూ ప్రదోష సమయం శివారాధన అని మన పంచాంగాలు వర్ణిస్తూ ఉంటాయి. ఇది కారణం. ఇది ఈ ప్రదోషం అనే శబ్దం వెనుక ఉండే అంతరార్థం. సూర్యాస్తమయ సమయంలోనే రాక్షసులంతా కూడా జపతపాదులు చేస్తుంటారు. సూర్యనారాయణమూర్తి పైన వాడు యుద్ధానికి వెళతారట. ఆ యుద్ధంలో నుంచి సూర్యనారాయణమూర్తిని సంరక్షించే నిమిత్తమై అందరూ కూడా అర్ఘ్యప్రదానాదులు చేసి ఆ స్వామిని సంరక్షించాలి అంటూ వేదం చెబుతుంది. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా లీలా రాస్తున్నారు, షష్ఠి పూర్తి జరుపుకోకపోతే దోషమా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. లోకంలో షష్ఠి పూర్తి
అనేది ఒక శాంతి ప్రక్రియ. మనకు 9 గ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి ఉండేటటువంటి కాల నియమాన్ని, ఆ గ్రహం మన దేహాన్ని ఎంతకాలం పరిపాలిస్తుందో ఆ కాల నియమాన్ని అనుసరించి వింశోత్తరి దశ అనే ఒక దశ విధానాన్ని జ్యోతిష శాస్త్రం వరాహ వీరాచార్యులు తెలియజేశారు. ఆ ప్రకారంగా చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, ఇలా ఒక్కొక్క గ్రహం ఈ దేహాన్ని పరిపాలించే పూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు. దానికి వింశోత్తరి దశ అని పేరు. ఇందులో 60 సంవత్సరాలు పూర్తి కాగానే మన దేహంలో సగం ఆయుర్దాయం పూర్తి అయ్యింది. ఇలా సగం ఆయుర్దాయం పూర్తి కాగానే నాయన సగం జీవితం నీవు అనుభవించావు కదా, మిగతా సగం జీవితకాలమైనా కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిపై ప్రయాణం చేసే విధంగా భగవదారాధనకై మంచి పనులకి వినియోగించవచ్చు కదా అనే వివేకం మనలో కలిగింపబడే విధంగా ఉగ్ర రథ శాంతి అన్న పేరిట షష్ఠి పూర్తి అనే ఒక శాంతి ప్రక్రియను మనకు శాంతి కమలాకరం అనే గ్రంథం సూచించింది. ఆపస్తంభుడు, ఆశ్వలాయనుడు, బోధాయనుడు, సత్యాషాఢి ఇత్యాదిగా గల 18 మంది మహర్షులు అనేక మార్గాలలో ప్రయోగాలలో ఈ షష్ఠి పూర్తిని సూచించారు. అందులో ఆశ్వలాయనుడు, బోధాయనుడు, ఆపస్తంభుడు చెప్పిన ఈ 3 మార్గాలలో ఈనాటి కాలంలో అనేకులు షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు. 60 సంవత్సరాలకు ప్రభవ అక్షయ వరకు 60 మంది దేవతలు, 12 మాసాలకు 12 దేవతలు, 2 అయనాలకు 2 దేవతలు, 15 తిథులు, 27 నక్షత్రాలు, 7 వారాలు, ఇలా సంపూర్ణ కాల స్వరూపం అంతా కూడా ఒక వేదిక పైన ఆవిష్కరించి అందరినీ అర్చించి సంపూర్ణ కాల స్వరూపాన్ని అర్చించి ఆ పిమ్మట సహస్ర ఛిద్రములు కల చేటను శిరస్సు పైన పెట్టుకుని అందులో 1000 కలశముల ద్వారా అభిషేకింపజేసుకొని తమకి తాము ఇక వంచి పరిశుభ్రత, అనర్థదోషం లేకుండా జీవిస్తాను అంటూ అనేక విధమైన వాగ్దానములు చేసి ఇది శాంతి ప్రక్రియ. బంధువులు సమాగమంతో చేసి ఎన్నో చేస్తున్నారు. ఈ దేహాన్ని సరిపడేటటువంటి స్వర్ణాన్ని దానంగా ఇవ్వాలి, దాన్ని తులాపురుష దానం అంటారు. కనీసంగా దేహాన్ని సమానంగా ఉండేటటువంటి బెల్లాన్ని కానీ, పంచదారని కానీ, వస్త్రాలని కానీ, లోహాన్ని కానీ ఇలా ఎవరికి వారు తులాపురుష దానం కూడా చేయాలి షష్ఠి పూర్తి నాడు. చేయకపోతే దోషమేం లేదమ్మా. చేస్తే ప్రయోజనం ఏమిటి అంటే ఇలా ఇక నుంచి నేను పవిత్రంగా శాంతివంతమైన వాతావరణంలో బ్రతుకుతాను, భగవదర్పణగా నా జీవితాన్ని కొనసాగింపజేస్తాను అని చెప్పుకోవడం. కనుక ఎవరికి వారు వారికి చేతనైనంత దానాలను ప్రారంభింపజేసే నిమిత్తమే ఈ వ్రతం. చేస్తే మంచిదే, చేయకపోతే దోషమేమీ లేదు. ఇంట్లో ఆచారంగా ఉంది పాటించండి, లేదు కొత్తగా ఆచరించకండి. ఉన్నది వదలద్దు, కొత్తది తేవద్దు అంటూ ఈ వేదిక ద్వారా మేము మీకు తెలియజేస్తూ ఉంటాం. ఇది విషయం. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే యుఎస్ఏ నుంచి ఈమెయిల్ ద్వారా త్రిలోచన్ రాస్తున్నారు. శివరాత్రులు ఎన్ని రకాలు, యోగ శివరాత్రి అంటే ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శివరాత్రి ఇవి 5 విధాలు. నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి. శివుడు లింగరూపాన్ని పొందినటువంటి రోజు మహాశివరాత్రి. కాలస్వరూపంలో అర్ధరాత్రి లింగోద్భవ కాలం. మన గణనలో సుమారు 12 గంటల సమయం, అంటే రాత్రి 2వ జాము పూర్తి అయ్యేటటువంటి వేళ. దీనికి లింగోద్భవ కాలం అని పేరు. ఇది ప్రతిరోజు ఉంటుందిగా, దానికి నిత్య శివరాత్రి అని పేరు. శివారాధన తత్పరులు, ప్రతిరోజు కూడా శివారాధన చేసేటటువంటి వారు వీరశైవ సంప్రదాయ దీకులు, వీళ్ళంతా కూడా అలా ప్రతిరోజు కూడా రాత్రి లింగోద్భవ వేళన శివుడిని ధ్యానం చేసి హర హర మహాదేవ శంభో శంకర హర నమశివాయ అని చెబుతూ స్వామిని ఆరాధిస్తారు. ఈ ఆరాధనలో అంతా సంకల్పమే ఉంటుంది. అంటే ఈశ్వర స్వరూపాన్ని స్తోత్రం చేస్తూ
పుష్పం పరికల్పయామి, ధూపం పరికల్పయామి, దీపం పరికల్పయామి. ఆకాశమంతా ఉండేటటువంటి శివునకు ఆకాశం లింగమిత్యాహు. ఎక్కడ పుష్పం పెడతాం, ఎక్కడ దీపం పెడతాం? కాబట్టి స్వామి, నేను నీకు మనసు ద్వారా పరికల్పన చేస్తున్నాను, దీపం సమర్పిస్తున్నాను, నా ప్రాణమే దీపం. ఇంతటి ధ్యాన తత్పరతతో నిత్యము శివారాధన చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఏమండి, ఒకనాటి కాలంలో ఋషులు అంటే కాషాయ వస్త్రాలు కట్టుకొని, గడ్డం పెంచుకొని, యోగదండ కమండలాలు పట్టుకొని సన్యసించి అంతటా తిరిగేటటువంటి వారు కాకుండా ఎక్కడో అడవులలో ఉండేటటువంటి వారు. కలియుగంలో దండకమండలాలను ఎవరూ ధరించకూడదు అని పరాశర స్మృతి ఒక నిషేధం సూచించింది. దండము కమండలము పట్టుకోకూడదు. కాషాయ వస్త్రం కూడా 4 విధాల ఆశ్రమవాసులు కట్టుకోవాలి. ఈనాటి కాలంలో అందరూ ధరిస్తున్నారు. అనేక మంది ఈ విధంగా భావనలు చేస్తున్నారు. పరమహంస, హంస ఇరువురు సన్యాసులలో ఉత్తమోత్తములు అయితే ఇంకొక 2 ఉన్నారు. వెరసి 4 విధానాల్లో సన్యాసాశ్రమం ఈ ఆచారాన్ని సూచిస్తుంది. యోగ శివరాత్రి అన్నప్పుడు ఈ వివరణ అంతా కూడా చెప్పుకోవాలి. బహుగృహుడు, అనేక గృహాలలో బహుగృహ భుక్కు, అనేక గృహాలలో భోజనం చేసేటటువంటి వాడు, అలాగే అనేక గృహాల్లో నివసించేటటువంటి వాడు. పరమహంస, హంస యోగి. ఇటువంటి స్థాయిలో ఉండే వాళ్ళంతా కూడా కేవలం తత్వచింతనలో భాగంగా ప్రణవాక్షరం ఓం అనే బీజాన్ని మాత్రమే జపం చేస్తారు. వీళ్ళు శివుడిని ఆరాధించేటటువంటి కాలం యోగ శివరాత్రి. అందరూ యోగులు కారుగా, కనుక వారు ప్రత్యేకంగా అర్చన చేసేటటువంటి రోజు యోగ శివరాత్రి. అటువంటి గురుదేవులు మనకెవరైనా ఉండి వారు శివారాధన చేసే సమయంలో వారిని అనుసరించి మనం కూడా యోగం పొందవచ్చు. కాబట్టి అది మనకు కూడా యోగ శివరాత్రి అవుతుంది. ఇది 2వది. ప్రశ్నకు సమాధానంగా శివరాత్రులు ఎన్ని రకాలు? 5. నిత్యము, యోగము, పక్షము అంటే పున్నమకు ముందుగా వచ్చేది, మాసము అంటే అమావాస్యకు ముందుగా వచ్చేది, మహాశివరాత్రి అంటే మాఘమాసంలో వచ్చేది. ఇలా 5 శివరాత్రులను మనం చెప్పుకోవాలి. ఇందులో శివస్వరూపం ఇది అని తెలిసి ఎవరైతే శివధ్యాన తత్పరతతో నిజంగా పరమహంసవల జీవించి శివుడిని ధ్యానం చేస్తారో అలాంటి వారికి సంబంధించిన రాత్రి యోగ శివరాత్రి. మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా జ్యోతి రాస్తున్నారు. జన్మనామం, వ్యవహార నామం ఈ రెండింటికి తేడా ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. జన్మించిన సమయంలో సంచారంలో ఉండేటటువంటి నక్షత్రాన్ని గమనించి ఆ నక్షత్రం 4 పాదాలుగా విభజింపబడి ఉంటుంది కనుక జన్మించిన శిశువు ఏ పాదంలో జన్మించాడో ఆ పాదానికి సంబంధించినటువంటి నామాక్షరంతో ఒక పేరు పెట్టడం ఇది జన్మనామం అవుతుంది. మనకు నక్షత్ర చూడామణి అనే గ్రంథం ప్రత్యేకించి అన్ని జ్యోతిష గ్రంథాలలో కూడా ఈ వివరాలు ఉంటాయి. ఈ జన్మనామాలు ఎలా పెట్టాలో తెలియజేస్తుంది ఈ గ్రంథం, ఈ విధానం. ఉదాహరణకు అశ్విని అనే నక్షత్రం స్వీకరిస్తే నక్షత్ర సంచారం 58 ఘడియల నుంచి 62 ఘడియల మధ్యన ఉంటుంది. సుమారుగా 23 నుంచి 25 గంటలు. జన్మించిన శిశువు ఆ నక్షత్ర సంచార క్రమంలో ఏ భాగంలో ఉంటే ఆ భాగంలో వచ్చే అక్షరం చు, చే, చో, లా అనే 4 అక్షరాలు అశ్విని సంబంధితం. అశ్విని మొదటి పాదంలో ఒక అమ్మాయి జన్మిస్తే చూడామణి అని పెట్టుకోవాలి. ఇది జన్మనామం. ఇలా జన్మనామం, వ్యవహారనామం మాత్రమే కాదమ్మాయి, మాసనామం కూడా ఉంది. కృష్ణ, అచ్యుత, అనంత, వైకుంఠ, జనార్దన. ఇలా మనం పురుషుల పేర్లు ఏ నామంలో పుడితే ఆ నామం పెట్టుకోవాలి. అలాగే అమ్మాయిల పేర్లు కూడా భూదేవి, సత్య, లక్ష్మి ఇలా నామాలు, వీటికి మాసనామాలు అని పేరు. ఈ జన్మనామం కేవలం తండ్రికి మాత్రమే తెలిసి ఉండాలి. ఆ పిమ్మట తల్లికి మాత్రమే అతడు 21వ రోజున తెలియజేస్తాడు. జన్మనామం తెలియవలసింది తల్లికి, తండ్రికి, జ్యోతిష్కులకు మాత్రమే. ఇంకెవరికి జన్మనామం తెలిసే అవసరం లేదు. నరాణం నామరుక్షాణం ఖ్యాతానాం ఏవ జన్మని ఇతరేషు తదవేషు నిష్ఫలం వాస్తుజం ఫలం అని శాస్త్రవాక్యం.
జన్మనామం తెలిస్తే ఒకనాటి కాలంలో ఏ నక్షత్రంలో పుట్టాడో తెలుసుకొని దానికి సంబంధించిన శాంతి ప్రయోగాలు కీడు దాయాదులు చేస్తారు. కాబట్టి జన్మనామం చెప్పకూడదు. ఎప్పుడు పుట్టాడయ్యా మీ అబ్బాయి, ఏదో ఎప్పుడు మొన్న మధ్యాహ్నం ఏదో పుట్టాడు చెప్పేవాళ్ళు కారు ఒకప్పుడు. కాబట్టి సభ సత్పురుష మధ్యే నామ ప్రకటన సిద్ధ్యర్థం వ్యవహార నామం అని ఇది ఏర్పాటు చేస్తారు. సభికుల మధ్య లోకంలో మంచి పేరు రావాలి అని కోరుకుంటూ సభా సత్పురుష మధ్యే, సభలో మంచి వాళ్ళ మధ్యన పేరు పెట్టాలి. ఇది వ్యవహార నామం అవుతుంది, లోకంలో వ్యవహరింపబడేటటువంటి పేరు. ఇది కూడా పురుషులకైతే 4 అక్షరాలు, స్త్రీలైతే 3-5 అక్షరాలు పెట్టాలి అంటుంది శాస్త్రం. జాతానంతరమేవ నామకరణం ఏకాదశాహే స్ఫుటం కాలామృతకారుడు కూడా ఇలాగే చెబుతాడు. స్థూలంగా ప్రశ్నకు సమాధానం, జన్మనామం తండ్రికి తల్లికి ఆచార్యుడికి మాత్రమే తెలియాలి. వ్యవహార నామం అందరికీ తెలియాలి. 2 పేర్లు ఒకటి పెట్టుకోకూడదు, అవసరం కూడా లేదు. వ్యవహార నామం అచ్చి వచ్చేటటువంటి అక్షరం తల్లికి తండ్రికి ఇంటికి మేలు కలిగించేది. కులదైవం పేరు ఉండాలి, తండ్రి తాత ముత్తాతల పేర్లు ఉండాలి. పురుషులకు 4 అక్షరాలు, స్త్రీలకు 3 లేదా 5 అక్షరాలు ఇలా పెట్టుకోవడం మంచిది. ఇది స్థూలంగా జన్మనామం వ్యవహార నామం తేడాలు, విశేషాంశాలు. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.